ఆదిలాబాద్ మహారాష్ట్ర ప్రజలను పెద్ద పులి భయం వేడడం లేదు. సరిహద్దు గ్రామాల ప్రజలను పెద్ద పులి కొంతకాలంగా హడలెత్తిస్తోంది. ఇవాళ మళ్లీ మహారాష్ట్రలోకి ప్రవేశించింది. అన్నూరు సమీప రైల్వే ట్రాక్ దాటుతూ స్థానికులకు కనిపించింది. పులి ట్రాక్ దాటుతుండగా రైల్వే సిబ్బంది వీడియో తీశారు. ఆ పులి సిర్పూర్ టౌన్, కాగజ్ నగర్ మండలాల్లో మనుషులు, పశువులపై దాడి చేసినదిగా అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున కూడా హుడికిలో పశువులపై దాడి చేసి లేక దూడను ఎత్తుకెళ్లింది. పులిని తెలంగాణ, మహారాష్ట్ర అధికారులు ట్రాక్ చేస్తున్నారు. ఇటీవలే 2 రోజులు మహారాష్ట్రలో సంచరించి పశువులపై దాడి చేసింది. ఈ క్రమంలో మళ్లీ తెలంగాణలోకి పులి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సరిహద్దు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. वीडियो निकाला पूरा, ये देखो नूर में वीडियो निकाला पूरा, ये देखो नूर में। రైట్, మొత్తానికి పెద్ద పులి అటు మహారాష్ట్రని, ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ ప్రజలని కూడా హడలెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. 2 రాష్ట్రాల ప్రజలు పులి భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, అది మళ్లీ మహారాష్ట్ర వైపుకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మళ్లీ తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు అధికారులు. అప్డేట్స్ ఏంటి? రైట్ సునీల్, కాసేపటి క్రితమే మహారాష్ట్రలోని అన్నూరు సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ దాటుతూ పెద్ద పులి కనిపించింది. అక్కడ పనిచేస్తున్న రైల్వేకి సంబంధించిన సిబ్బంది కొంతమంది ఆ వీడియో తీశారు, మనం స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఈ పులి గత కొన్ని రోజులుగా కొమరంభీం జిల్లాకు సంబంధించి సిర్పురటితో పాటు కాగజ్ నగర్ మండలాల్లో మనుషులపై, పశువులపై దాడి చేస్తున్న పులిగానే భావిస్తున్నారు. ఎందుకంటే ఈ పులి కంటిన్యూస్ గా ఇటుకల పహాడ్ సంబంధించి ఈ అడవి ప్రాంతంలోనే సంచరిస్తుంది. అవతల 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్ర వైపు వెళ్లి అక్కడ 2 రోజుల పాటు అమృత్ గూడ సమీపంలో 2 పశువులపైన దాడి చేసిన తర్వాత మళ్ళీ తెలంగాణ వైపు వచ్చింది. ఈ 2 రోజులు మళ్ళీ తెలంగాణలోని ఉడికిలు కావచ్చు, చీలపల్లి గ్రామాల సమీపంలో పశువులపై దాడి చేసింది. ఈ రోజు ఉదయం కూడా ఉడికిలి గ్రామంలోకి వెళ్ళింది. గ్రామానికి దగ్గరలో ఉన్న పశువుల మంద పైన దాడి చేసిన తర్వాత అక్కడే ఉన్న ఒక లేగ దూడను ఎత్తుకెళ్ళింది పెద్ద పులి. సో తర్వాత కాసేపటికి ఇది రైల్వే ట్రాక్ దాటుతూ ప్రస్తుతం కనిపించింది. సో ఇదే పులి అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. ప్రస్తుతానికి అది మహారాష్ట్ర వైపు వెళ్ళినట్టు దాని అడుగులు, దాని సంచారం తెలుస్తుంది. సో తెలంగాణ, మహారాష్ట్రకు సంబంధించిన ఎనిమల్ ట్రాకర్స్ మొత్తం దాన్ని ట్రాకింగ్ చేస్తున్నారు. సో 1-2 రోజుల తర్వాత మళ్ళీ తెలంగాణ వైపు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే కేవలం సరిహద్దు అనేది ఇది పులి సంచరించే సరిహద్దు 2-3 కిలోమీటర్ల ప్రాంతమే ఉంది కాబట్టి ఎప్పుడు అటువైపు వెళ్తుందో మళ్ళీ అటు వస్తుందన్నది కొంత భయాందోళన ఉన్నారు. గతంలో పులులు మనం చూసాం, చాలా వరకు కూడా ఈ ప్రాంతంలో సంచరించి మనుషులు, పశువుల పైన దాడి చేసిన పులులు తిరిగి తాడోబా పులుల సంరక్షణ కేంద్రానికి వెళ్లిపోయాయి. కానీ ఈ పులి మాత్రం ఇదే ప్రాంతంలో తిరుగుతుంది. అటు మహారాష్ట్ర, తెలంగాణ ప్రజల్ని కూడా కంటికి నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. సో సిర్పుర్టి, కాగజ్ నగర్ మండలాల ప్రజలకి ఇంకా అప్రమత్తం చేస్తున్నారు, కొంత వారికి ప్రచారం చేస్తున్నారు, మాస్కులు పంపిణీ కానీ మిగతా అంతా కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ మళ్ళీ రేపు ఎల్లుండ ఈ పులి తిరిగి వస్తుందన్నది ఒక అంచనాలో మాత్రం శాఖకు సంబంధించిన అధికారులు నడుస్తున్నారు. ప్రేమ్ సాగర్, సమీప ప్రాంతాల ప్రజల్ని, అలాగే బోర్డర్ లో ఉన్నటువంటి అటు మహారాష్ట్ర ప్రజల్ని, ఇటు తెలంగాణ ప్రజలని పూర్తిగా అవగాహన కల్పించారా? అవగాహన కార్యక్రమం పూర్తిగా జరిగిందని చెప్పొచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా మొదటి చర్యగా ముఖానికి వెనుక సైడ్ పెట్టుకునే మాస్క్లని కొంత పంపిణీ చేస్తారు. అది కూడా అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్ళడానికి. ఈ సమయంలో కొంత పత్తి చేన్లలో పత్తి ఏరకుంటే పూర్తి స్థాయిలో అది పాడే అవకాశం ఉంటుంది. కొంత వర్షాలు పడుతున్నాయి, తేమ శాతం ఎక్కువ ఉంది కాబట్టి వ్యవసాయ పనులకు 9 గంటల తర్వాత ఎవరైనా బయటకు వెళ్ళాలనుకుంటే వారు మాస్కులు వెనుక సైడ్ ధరించి గుంపుగా వెళ్ళాలన్నది మొదటి చర్య. రెండో చర్యగా ఆ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు మైక్ సెట్ల ద్వారా, దండోరా ద్వారా ఒక అవగాహన చేపడుతున్నారు. సో ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎంత చేసినప్పటికీ కూడా పులిని బంధించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. దానికి తోడు గతంలో ఉన్న పులులకు ఈ పులికి చాలా తేడా ఉంది. ఇది 3-4 సంవత్సరాలు, 5 సంవత్సరాల లోపే వయసు ఉంది. సో చాలా చాకచక్యంగా ఈ పులి ఈ తక్కువ ప్రాంతంలో ఉన్న అడవిలో సంచరిస్తుంది. 3-4 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ అడవిలోనే ఆల్రెడీ అక్కడ 3-4 పెద్ద పులులు ఉన్నాయి. అయినా కూడా ఆ ప్రాంతంలో ఇది సంచరిస్తూ సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలు కూడా చిక్కకుండా 15 రోజులు దాదాపుగా సంచరిస్తూ తిరిగింది. రీసెంట్ గానే ఒక్క ట్రాప్ కెమెరాలో ఈ పులి ఫోటో క్యాప్చర్ అయింది. దాని ఆధారంగానే ఇది ఎక్కడ పులి ఏందన్నది ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దానిపైన పూర్తి స్థాయి క్లారిటీ కూడా లేదు.
సో మొత్తానికైతే ఇది ఈ ప్రాంతంలోనే చాలా తక్కువ సమయంలోనే ఆచితూచిగా ఈ అడవి ప్రాంతంలో సంచరిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజలు మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు ఏ వైపు నుంచి వస్తుంది, మహారాష్ట్ర నుంచి తెలంగాణ, తెలంగాణ నుంచి మహారాష్ట్ర వైపు దాటి వెళ్తుంది కాబట్టి ఈ సిర్పూర్ టీ కాగజ్ నగర్ ప్రజలకు ఈ పులితో మాత్రం ఖచ్చితంగా గట్టుందని చెప్పి మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఓకే ప్రేమ్ సాగర్, థ్యాంక్ యూ.